జటాధర కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం నవంబర్ 7న థియేటర్స్ రిలీజ్ అయింది. మన సుధీర్ బాబు హీరో. ఈ జటాధర ముందు నేను ఒక ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తే ఏంటబ్బా ట్రైలర్లోనే మొత్తం కథ అంతా చెప్పేశారనిపించింది. సరేలే ఇంకేమైనా దాచారేమో సినిమాలో అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఒక పాట వచ్చింది. ఈ సినిమాలో మనకు సోనాక్షి సిన్హా, హిందీ యాక్టర్ సోనాక్షి సిన్హా తెలుగులో వస్తుంది. ఆమెతో ఒక పాట పెట్టారు. ఆ పాట చూస్తే నాకు ఇరిటేషన్ వచ్చింది. ఏంట్రా బాబు, అసలు ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఏంట్రా బాబు అనిపించింది. కానీ ఆ తర్వాత ఇంకో ట్రైలర్ వచ్చింది సినిమా నుంచి. అది కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. సరే, ఏదో చెప్పారు, ఏదో అన్నారు ట్రైలర్లో. ధనపిశాచి అన్నారు, లంకే బిందెలు అన్నారు, గోస్ట్ హంటర్ అన్నారు, సోనాక్షి సిన్హా ఉంది, శిల్పా శిరోడ్కర్ వచ్చింది. ఇలా ఇంతమంది ఉన్నారు కదా, ప్లస్ ప్రమోషన్ బాగానే చేశారు. సో అందుకు చూశాను, కొద్దిగా క్యూరియాసిటీ బిల్డ్ అయ్యింది చూడాలని. బట్ అన్నిటికంటే ముందు ఒక పాట వచ్చింది, ఒక ఐటమ్ సాంగ్, పల్లు హట్కే సంథింగ్. అది హిందీలో ఉంది పాట. అది ఆ పాట మాత్రం అద్భుతంగా నచ్చింది నాకు. సినిమా రిలీజ్ ముందు యూట్యూబ్లో వచ్చినప్పుడు ఆ పాట, అక్కడ చేసిన ఐటమ్ సాంగ్ చేసిన అమ్మాయి కానీ, అంటే ఎక్స్పోజింగ్ కానీ, క్లీవేజ్ కానీ, ప్లస్ మన హీరో సుధీర్ బాబు డాన్స్ కానీ, ఆ సెటప్ అంతా అదిరిపోయింది. హిందీ ఒరిజినల్ అనుకున్నాను నేను యాక్చువల్గా. తీరా చూస్తే తెలుగులో కూడా ఉంది అన్నమాట పాట. ఇది తెలుగు సినిమానా హిందీ సినిమానా కన్ఫ్యూజన్ ఉండింది నాకు. ఎందుకంటే చాలా హిందీ మొహాలు ఉన్నాయి. ఆ పాట ఏమో హిందీ సాంగ్, పాత పాటని రీమిక్స్ లాగా చేశారు, తెలుగులో లిరిక్స్ మార్చారు. సో ఇంత కన్ఫ్యూజన్ మధ్యన ఉండింది నాకు. తీరా చూస్తే తెలుగు సినిమానే. సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అతను దగ్గరికి ఈ టీ సిరీస్ వాళ్ళు, హిందీ వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు తెచ్చిన కథ నచ్చక ఆయన దగ్గర ఉన్న కథని ఇచ్చాడు. సో అందుకు కలిసి ప్రొడ్యూస్ చేశారు. తెలుగు డైరెక్టర్ రాసుకున్నాడు కథ అది, బట్ ఎందుకో డైరెక్షన్లో ఇంకో హిందీ పేరు కూడా కనపడింది. అంటే వాళ్ళు కూడా ఏళ్ళు పెట్టారని అర్థమైంది సినిమా చూశాక. ఇక సినిమా ఎలా ఉంది అని వస్తే, మొదటి స్టార్టింగ్లోనే మనకు దానికి ఏమంటే శిల్పా శిరోడ్కర్ తెలుసు కదా మనకు, బ్రహ్మ సినిమాలో హీరోయిన్. ఇప్పుడు మన మహేష్ బాబుకి మరదలవుతుంది. మహేష్ బాబుకి అంటే శిల్పా శిరోడ్కర్ అక్క నమ్రత శిరోడ్కర్, మహేష్ బాబుకి వైఫ్. సో అలా మన సుధీర్ బాబు తెలుసు, మహేష్ బాబు చెల్లెలు భర్త. సో ఒక మరదలు, మహేష్ బాబు మరదలు, మహేష్ బాబు బావమరిది ఉన్నారు ఈ సినిమాలో. అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో సినిమా చూస్తే మొదట్లోనే మన అంటే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ లంకె బిందెలు కాన్సెప్ట్ నచ్చింది నాకు. ఎప్పటి నుంచో మనం వింటున్న కాన్సెప్ట్ లంకె బిందెలు ప్లస్ ధనపిశాచి అన్నారు. కానీ నేను సినిమాలో చూసిన ట్రైలర్లో చూస్తే ధనపిశాచి అంటే పిశాచిలాగా ఉండాలి, కానీ సోనాక్షి సిన్హాని చూస్తే ధనలక్ష్మిలాగా ఉంది. ఒంటి నిండా నగలు, మంచి పట్టు చీర, మంచి కట్టు బొట్టు, 6-7 చేతులు, చేతికాల, ధనలక్ష్మిలాగా కనపడింది. సినిమాలో చూస్తేనేమో మన సోనాక్షి సిన్హా అంటే ఒకసారి ధనలక్ష్మిలాగా, ఒకసారి కాళికామాతలాగా కనపడింది. ఎక్కడ పిశాచిలాగా అయితే కనపడలేదు. ఏదో పిశాచి అని చెప్పడానికి ఏదో పళ్ళు కోరికినట్టు చూపించడము, ఏమంటారు మన అప్పుడు చంద్రముఖిలాగా యాక్ట్ చేయడం తప్ప, అపీరెన్స్ మాత్రం దేవత అపీరెన్స్ ఇచ్చారు. అదేంటో మరి. స్టార్టింగ్లో మనకు సినిమా ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏఐ వాడుకున్నారు, ఎందుకు లంకె బిందెలు ఎందుకు దాపెడతారు, వాటికి బంధనాలు ఎలా వేస్తారు, ఇవన్నీ చూపించారు. ఓకే, బాగుంది. ఎవరైనా కొత్తగా అంటే చిన్నపిల్లలకి తెలుసుకోవడానికి బాగుంది అది. ఆ తర్వాత ఈ ప్రజెంట్ టైంలో మనకు శిల్పా శిరోడ్కర్తో ఒక ఎపిసోడ్ పెట్టారు. అంటే లంకె బిందెల్ని పొందాలనేది మనకు ట్రైలర్లో కూడా చూపించారు. సో అంతే, అక్కడ కట్ చేసి ప్రజెంట్ ఇంకా హీరో స్టోరీ, ఇంకా హీరో గురించి మనకు, హీరోతో పాటు మన ఎవరో అవసరాల శ్రీనివాస్ ఉండి అలా పెట్టుకున్నారు. ప్లస్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, అతను చాలా బాగా చేస్తాడు కామెడీ. అతని పేరు తెలియదు కానీ చాలా తక్కువ సినిమాల్లో వస్తాడు అతను. ఇలా బాగానే వెళ్ళింది మొదటి అరగంట పాటు. ఏమంటే హీరోయిన్గా ఒక అమ్మాయిని పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని అనకూడదు, ఆంటీ అనాలి. దివ్య ఖోస్లా కుమార్ అనేసి, దివ్య ఖోస్లా. హిందీలో ఏమో దండయాత్ర చేస్తూనే ఉంది, పాటలు పాడింది, ఆ సినిమాల్లో చేసింది, ప్రొడ్యూస్ చేసింది, డైరెక్షన్ చేసింది. కానీ ఏమి సక్సెస్ కాదు, ఆమెకి ఏమీ రాదు. ఏమంటే మన టీ సిరీస్ భూషణ్ కుమార్ వైఫ్ కాబట్టి ఆమె దగ్గర డబ్బు ఉంది. ఇలా ఇప్పుడు హిందీలో క్లిక్ కాలేదని మన తెలుగులో పట్టుకుని వచ్చారు. ఆమె తెలుగులో కూడా డబ్బులు పెట్టే వచ్చింటుంది ఆమెను చూస్తే ఇరిటేషన్ నాకు. అబ్బా దేవుడా, అసలు ఎందుకు ఉందో సినిమాలో, ఏం కథనో. సరే ఒక పక్కకు పడినిలే అనుకున్నాను. కానీ మొదటి అరగంట పాటు మధ్యన మనకు కొద్దిగా స్కేరీ మూమెంట్స్ పెట్టుకున్నారు. సుధీర్ బాబు పడుకున్నప్పుడు కళ వచ్చినట్టు అలా కొద్దిగా బాగానే ఉంది. సో మొదటి అరగంట మాత్రం ఓకే, సెటప్ అంతా బాగా చేసుకున్నారు, పర్లేదు. ఇక ప్రాబ్లం వచ్చి ఎప్పుడైతే ఏమంటారు ఈ ధనపిశాచి అండ్ హీరో ఇద్దరు కన్ఫ్రంట్ కావాలనేసి సీన్లు లీడ్ తీసుకున్నారు, అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇది ఎడిటింగ్ లోపమా, రైటింగ్ లోపమా, పిక్చరైజేషన్ లోపమా, ప్రజెంటేషన్ లోపమా అర్థం కాలేదు. నాకైతే మెయిన్ ఎడిటింగే అనిపించింది లోపం. ఒక క్యారెక్టరు లంకె బిందెలకు పోయి చనిపోయింది అంటారు,
మళ్ళీ అదే క్యారెక్టరు అక్కడ తీసుకెళ్తారు, ఇంకొకరు తీసుకెళ్తారు సుధీర్ బాబుని. ఏందో అది అసలు. ఇప్పుడు ఈ ధనపిశాచి అన్నీ కంట్రోల్ చేస్తుంటుంది, ఆ ఊర్లో మనుషుల్ని రక్తాలు దాగు అన్నీ చూపిస్తుంటుంది. బట్ హీరోని మాత్రం అంటే మిగతా వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయాలి? సింపుల్గా కంట్రోల్ చేసి నిమిషంలో అయిపోయే సినిమాని అసలు ఎటో తీసుకుపోయారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా మొదటి అరగంట నేను ఎంజాయ్ చేశాను, నెక్స్ట్ అరగంట నాకు అంత కన్ఫ్యూజన్ అర్థం చేసుకునే టైం పట్టింది, అయినట్టు అర్థం కాలేదు నాకు. సరే హీరో అక్కడికి వచ్చాడు, హీరో ఏమంటే ధనపిశాచి ఏ సంథింగ్ ఏదో ఇంటర్వెల్ గంటకే పడిపోయింది. సరేలే ఇంకా మిగతా సెకండ్ హాఫ్ గంట ఉంటుంది అనుకుంటే అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారు బాబు. అరగంట సేపు ఎవరు మన నమ్రత అంటున్నా, శిల్పా శిరోడ్కర్, సోనాక్షి సిన్హా, ఇంకొక విలన్గా చేస్తాడు అతను, వాని పేరు ఏదో ఉంది, అతని పేరు సైలో విలను అతను, ఇంకా ఒక మళ్ళీ మరాఠీ యాక్టర్ ఎవరో పెట్టుకున్నారు శిల్పా శిరోడ్కర్ హస్బెండ్గా. ఇలా కొద్దిగా పెట్టుకున్నారు కానీ బాగానే నిదానంగానే ఉంది, కానీ ఎవరికి యాక్టింగ్ రాదు. ఒక్క శిల్పా శిరోడ్కర్ బాగా చేసింది ఆ సీన్లో. ఇంకా సోనాక్షి సిన్హా ఒక్క డైలాగ్ లేదు సినిమా అంతా, ఒక నవ్వుతుంటుంది, పళ్ళు కొరుకుతుంటుంది, అంతే. ఒక్క డైలాగ్ లేదు సోనాక్షి సిన్హాకి. ఇక అతను ఎవరో మా హిందీ యాక్టర్ శిల్పా హస్బెండ్, అతనేందో. ఇంకా అసలు ఇంకొక క్యారెక్టర్ ఉంది, ఎవరబ్బా మన హీరో సుధీర్ బాబుకు అంటే చిన్నప్పుడు తల్లి అంటే కన్న తల్లిలాగా ఉంది, ఆమె ముస్లామని తీసుకొచ్చి పెట్టారు హిందీ వాళ్ళని. అసలు మిస్కాస్ట్, అసలు కాస్టింగ్ దరిద్రంగా ఉంది అసలు. అబ్బా ఎందుకులే. దానికి తోడు ఆ ఫ్లాష్ బ్యాక్ అరగంట పెట్టి, సరే కాన్సెప్ట్లో అంటే బలులు కోరడము అని విన్నవే మనము, లగ్గ బిందెలు కావాలంటే బలి ఇవ్వాలి, వాటి సతంగం అంతా నిదానంగా చూపించారు కానీ సరిగ్గా చూపించలేదు. దానికి తోడు మిస్కాస్ట్ అయింది, స్టార్ కాస్ట్. ఇక సుధీర్ బాబు లేడు అసలు అక్కడ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ ఇక ప్రజెంట్ టైంలో వచ్చి ఇక మళ్ళీ దానికి శుభలేఖ సుధాకర్ ఏంటంటో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంటాడు శివుని గురించి. ఇక మిగతా లాస్ట్ అరగంట క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ముందు ఇక మళ్ళీ సెటప్, ఇక మళ్ళీ ధనపిశాచి, మళ్ళీ మన హీరో సుధీర్ బాబు కన్ఫ్రంటేషను. అక్కడ ఏందో అసలు మళ్ళీ సైన్స్ అని చెప్పి అవసరాల శ్రీనివాస్ వచ్చి ఏందో రికార్డింగ్ అని ఏందేందో అసలు కాన్సెప్ట్ ఎంత బాగుంది, ఎంత బాగా తీయొచ్చు, ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు సినిమాని. పులగం చేసి కన్ఫ్యూజ్ చేసి పాడేసి అసలు ఏంటో అన్నట్టు తీశారు. అసలు సుధీర్ బాబు ఎట్టో ఒప్పుకున్నాడు ఏంటో పాపం. అంత బాడీ అంతా పెట్టుకొని చూపించి అదంతా చాలదన్నట్టు మళ్ళా 2 గంటల తర్వాత లాస్ట్లో మళ్ళీ శివుడిది కూడా పెట్టుకున్నాడు. ట్రైలర్లో చూపిస్తారు శివుడు వచ్చినట్టు. అదేందో అతను పోవడం ఏందో, శివుడు కనపడితే ఎవరైనా భక్తితో మొక్కుతారు లేదా స్తోత్రం వినిపిస్తారు. కానీ మనోడు డ్యాన్స్ చేస్తాడు ఏందో శివతాండవం, అది ఫేస్లో ఎక్స్ప్రెషనే ఉండదు, భక్తి భావమే ఉండదు. డ్యాన్స్ ఎందుకు వేస్తున్నాడో నాకు అర్థం కాలేదు అసలు. అది మళ్ళీ శివుంది ఎపిసోడ్ మళ్ళీ కిందికి వచ్చి ఈమెని ఏందో చంపినట్టు చూపిస్తారు. అంత అయిపోయింది అనుకుంటే మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది పార్ట్ 2 అని. ఏంది అసలు ఇది సినిమా బాబోయ్. 2 గంటల 10 నిమిషాల సినిమాలో నాయన మొదటి అరగంట సెటప్ మాత్రమే నచ్చింది నాకు, నో కంప్లైంట్స్. తర్వాత 1:40 నిమిషాల సినిమా మాత్రం చుక్కలు కనపడ్డాయి. నాకేమో బాగుంది కాన్సెప్ట్. సుధీర్ బాబు పాపం ఎందుకు చేసుకున్నాడు ఇలాంటి సెలక్షన్, కానీ ఒక శిల్పా శిరోడ్కర్ యాక్టింగ్ బాగుంది ఈ సినిమాలో, మిగతా ఎవరు యాక్టింగ్ బాగాలేదు. మన సుధీర్ బాబు కూడా ఏదో బాడీ చూపించాడు, ఏదో ఒక్క ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ లేదు. ఆ హీరోయిన్ దివ్యా కోస్లా వర్స్ట్ చాయిస్. సోనాక్షి సిన్హా అంటే మంచి పేరు, మంచిగా బాగుంటుంది, ధనపిశాచిగా సెట్ అయింది, కానీ ఒక్క డైలాగ్ లేదు. ఊకే ఏమంటారు పళ్ళు కొరకడము, అరవడం తప్ప ఏమీ లేదు. గ్రాఫిక్స్ ఉన్న కాడి ఓకే పర్లేదు. ఏమో ఇది సినిమా కాదు పాపం, ఇది ఏమో అనుకున్నారు, ఏమో అయింది. అది అంతా మన తెలుగు వాళ్ళే తీసింటే బాగుండేది. ఈ తెలుగు హిందీ మీలో అటు ఇటు కాకుండా పోయింది. నాకు మొదటి అరగంట నచ్చింది, ఆ పాట నచ్చింది, ఏది ఐటమ్ సాంగ్, మొదటి అరగంట సెటప్ నచ్చింది. మిగతా సినిమా అస్సలు నచ్చలేదు నాకు. సో నా రేటింగ్ వచ్చి 1/5. సో ఫ్యామిలీతో చూడవచ్చా అంటే ఇక అంటే ఇబ్బంది పడే సీన్లు ఏం లేవు, కానీ బట్ వద్దనే చెప్తాను మీరు కూడా. ఏమంటే కొద్దిగా హారర్ ఉంటుందా, థ్రిల్ ఉంటుందా, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి అని పోతామంటే ఇక మీ ఇష్టము. మొదటి అరగంట వరకు అయితే నేను గ్యారెంటీ ఇవ్వగలను, కానీ మిగతా 1:40 నిమిషాలకి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు ఈ సినిమాను. నా రేటింగ్ వచ్చి 1/5. సో రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దామంటే ఓటీటీ కూడా ఇదే వర్తిస్తుంది. మొదటి అరగంట మాత్రమే చూడగలం, తర్వాత చూడలేము. సో ఆపై మీ ఇష్టం. ఇంకా నేనైతే చూశాను, నేను నా ఫ్యామిలీకి చూపాను, ఫ్రెండ్స్కి రికమెండ్ చేయను, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. సో అది నా రేటింగ్. అది మన జటాధర పాపం సుధీర్ బాబుకి మళ్ళా సమ్మోహనం లాంటి హిట్ ఎప్పుడు పడుతుందో వెయిట్ చేయాలి. ఓకే.
బాయ్.